ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ విషయాల్లో కూడా తొందరపడద్దు. మన కోపాన్ని చల్లార్చుకుందాం. కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త పడదాం. దీని విషయంలో శ్రద్ధ చూపిద్దాం. మనం పగ తీర్చుకోవడానికి ఏ మాటలు కూడా మాట్లాడద్దు. అలాంటి పని ఎప్పుడూ మనం మన మనసులో కూడా రానియొద్దు. నీ మట్టుకు నీవు అనగా మనం కర్రలు పట్టుకుని యుద్ధాలు చేసేంత తెలివి తక్కువ పని మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ అంతటి తీవ్రమైన పరిస్థితికి ఎప్పుడు కూడా వెళ్ళకుండా నువ్వు జాగ్రత్త పడాలి. మనం పగ తీర్చుకునే వారమైతే, మనం ఇతరుల్ని మాట్లాడే వారమైతే, కొట్లాటకి తగాదాకి దిగేవారమైతే, ఒక మాట చెప్తాను, ప్రభువు మనలో లేనట్లే. ఈ మాటే చెబుతున్న నాకే చాలా భయంగా, బాధగా ఉంటుంది, దుఃఖం అనిపిస్తుంది. అలాంటి జీవితం ఎన్నటికీ మనకు కలగకుండానుగా కానీ ప్రార్థిద్దాం. ప్రభువు లేని జీవితం వ్యర్థం సుమా. వ్యర్థమైన వాటి కోసం ప్రభువును పోగొట్టుకుందామా? ఆలోచించు. క్షమించటం అనేది మనకి ఘనత ఇస్తుంది. నీ ఎడల తప్పు చేయలేదని నేను అనడం లేదు. అది ఎవరైనా, ఆ స్థానంలో ఎవరైనా ఉండొచ్చు, కాదని నేను అన్ను. వాళ్ళు తప్పు చేసినా సరే వారిని క్షమించు. నువ్వు అనుభవించిన ఆ గాయాన్ని మాటమాటికి తలంచుకోవద్దు. పగ తీర్చుకునే తలంపులు రానిస్తే ఆ తలంపు నీ గాయాన్ని రేపుతుంది. ఇంకా కొత్త గాయం కొత్తదవు, ఎప్పటికప్పుడు కొత్తదవుతూనే ఉంటుంది. దీనికి ఒక మంచి మార్గం, ప్రభువు నేర్పిన మార్గం, క్షమించడం, మర్చిపోవడం. ఇదే ఉత్తమం. కాకుండా నేనేదో చెయ్యాలి, లేకపోతే అందరి ముందు నేను ఓడిపోయినట్లు అయిపోతాను అని చెప్పి లేనిపోయిన తొందరకి పూనుకోమాక. ఈరోజు వాక్యం నీకేం బోధిస్తుందో చూడు. యెహోవా కొరకు కనిపెట్టు, ఆయన నిన్ను రక్షించును అని చెప్తుంది. ఈ సలహా పాటించడానికి నువ్వేమి కష్టపడవలసిన అవసరం లేదు. అయితే దానిలో రహస్యమైన ధననిధులున్నాయి. నువ్వు ఊరికే ఉండు, ప్రశాంతంగా ఉండు, ఆయన మీద ఆధారపడు. నీ బాధ ఏంటో ఆయనకి చెప్పుకో. ప్రభువు ఎదుట తెరిచిన ఉత్తరంలా నీ సమస్యను ఆయన ముందుంచు.
అప్పుడు నీ మనోభారమంతా తొలగిపోయి నీ హృదయం తేలికైపోతుంది. ఆయన నిన్ను రక్షిస్తాడు సుమా. ఆ వాగ్దానం ఎలాగో మనకుంది కదా. మన విడుదల కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అది ఆయనే చూసుకుంటాడు. ఎందుకో తెలుసా, ఆయన మన గురించి ఆలోచించేవాడు. ఆయన ఆ విడుదల అనేది ఎలా జరిగిస్తాడో మనకు అర్థం కాదు, కానీ మనకు అర్థం కాలేదని ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నావా? ఆయనకు తెలుసు. ఆయన అనంత జ్ఞాని. ఆయన తప్పకుండా విడిపిస్తాడు. రోజు ఇలాంటి చిన్న చిన్న గొడవలు మనకెందుకు, అంతా ఆయనే చూసుకుంటున్నాడు. మన విషయంలో అన్నీ ఆయన చూసుకునే ఆయన ఈ గాయాలు, ఈ మాటలు అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇవి మన చేతులకు అంటించుకోవద్దు, మన హృదయానికి అంటించుకోవద్దు. ఆయన మనం రక్షిస్తాడు. కాబట్టి దయచేసి కోపాన్ని విడిచిపెట్టు. సమస్త జీవులకు న్యాయం తీర్చే దేవునికి నీ సమస్యని అప్పగించు. ఆయన నీకు సహాయం చేస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా జీవితంలో ఎన్నో గాయాలు, ఎన్నో రాళ్ళు, ఎన్నో ముళ్ళు, ఎన్నో దెబ్బలు, ఎన్నో మాటలు, ఇవన్నీ మమ్మల్ని తిండి తినకుండా, నిద్రపోకుండా, మా జీవితంలో మేము పరిగెత్తకుండా ఆటంకాలుగా ఉండి, మా అంతటికి మేమే మా గాయాన్ని మానకుండా ఎప్పటికప్పుడు రేపుకునే బలహీనమైన మీ బిడ్డల విషయాల్లో మీ వాక్య ఆదరణ. అవును కదా, నిజమే కదా. మా విషయాలన్నీ పట్టించుకుని నీవు వీటన్నిటిలో న్యాయం చేస్తావని గ్రహించలేని, స్పృహలేని స్థాయిలో ఉన్న మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ పిల్లల్ని మీరు బలపరిచారు. మీ పిల్లలు మీ వైపు చూస్తూ, అయ్యా నా గురించి ఆలోచించేవాడివి, నా గురించి పట్టించుకునేవాడివి, నాకు సహాయం చేసే నీవు ఈ విషయాల్లో కూడా సహాయం చేయగలవని ప్రార్థించి స్తుతించే బాధ్యత మీ పిల్లలకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి అయ్యా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి బాబు. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలము లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలమును కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాలు మీరు ఎరుగుదురు. మీ పిల్లలకి సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.